2024 ఐపీఎల్ ఎడిషన్ ముగిసింది. ఈ సీజన్ లో ప్రతి టీంలో చాలా మంది ఎక్స్పెక్ట్ చేసిన ప్లేయర్స్, ఎక్స్పెక్ట్ చేయని ప్లేయర్స్ కూడా అద్భుతంగా రాణించారు. నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, శశాంక్ సింగ్, రియాన్ పరాగ్ లాంటి యంగ్ ప్లేయర్స్ రాణించారు. ఈ టోర్నమెంట్ కి బెస్ట్ టీమ్ గా ఎవరుండే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఓపెనర్స్. ఈ ఓపెనర్స్ లాట్ లో ఫస్ట్ ప్లేస్ విరాట్ కోహ్లీ, ఆరెంజ్ క్యాప్ విన్నర్. విరాట్ కోహ్లీ 15 మ్యాచ్ల్లో 741 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తన హై స్కోర్ 113 నాట్అవుట్. ఈ సీజన్ లో 154.69 స్ట్రైక్ రేట్ తో 61.75 యావరేజ్ తో టోర్నీలో అత్యధిక పరుగులు చేసి ది బెస్ట్ గా నిలిచాడు. తనతో పాటు ఇంకొక ఓపెనర్ ని ఎంపిక చేయాలంటే చాలా మంది ఉన్నారు. అందులో ట్రావిస్ హెడ్, జాక్ ఫ్రేసర్, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, ఫిల్ సాల్ట్, ఇలా వీళ్ళందరినీ ఆప్షన్ గా చూడొచ్చు. కానీ ఈ సంవత్సరం అనూహ్య రీతిలో ఓపెనింగ్ స్లాట్ కు వచ్చి అద్భుతంగా రాణించిన సునీల్ నరైన్ ఎంపిక చేయొచ్చు. తను 14 మ్యాచ్ల్లో 488 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తన హై స్కోర్ 109 పరుగులు. 180.74 స్ట్రైక్ రేట్ తో 34.86 యావరేజ్ తో ఉన్నాడు. ఇంకా బౌలింగ్ లో 17 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఓపెనర్స్ గా విరాట్ కోహ్లీతో పాటు సునీల్ నరైన్ ని ఎంపిక చేశాను. ఇంకా నెంబర్ 3 గా రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ తన స్థానాన్ని బదిలించేసుకున్నాడు. తను 15 మ్యాచ్ల్లో 531 పరుగులు చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 86 హై స్కోర్. 153 స్ట్రైక్ రేట్ తో 48.27 యావరేజ్ తో ఈ సంవత్సరం ఆద్యంతం అద్భుతమైన ప్రదర్శన చేశాడు. సాధారణంగా సంజు శాంసన్ లాంగ్ టోర్నీ అయిన ఐపీఎల్ లో ప్రతి సంవత్సరం మొదట్లో బాగా ఆడి రెండవ అర్ధ భాగంలో తన ఫామ్ ని కోల్పోతూ వచ్చేవాడు. కానీ ఈ సంవత్సరం త్రూ అవుట్ ఐపీఎల్ మొత్తం తన ఫామ్ ని కొనసాగించాడు. ఇంకా నెంబర్ 4 గా యంగ్ ప్లేయర్ రాజస్థాన్ టీం నుంచే రియాన్ పరాగ్ ని ఎంపిక చేయొచ్చు. మంచి టాలెంటెడ్ బ్యాట్స్మెన్ అయినా ప్రతి సంవత్సరం ఎక్కువగా రాజస్థాన్ తన్ని ఫినిషర్ గానే చూసేది. కానీ ఈ సంవత్సరం నెంబర్ 4 గా తన్ని ప్రమోట్ చేసి అద్భుతమైన ఫలితాలు రాబట్టింది. రియాన్ పరాగ్ అస్సాం స్టేట్ క్రికెట్ లో ఇదే ప్లేస్ లో ఎక్కువ ఆడతాడు. డొమెస్టిక్ లెవెల్లో బౌలింగ్ కూడా బాగా చేస్తాడు. ఐపీఎల్ లో తను ఎక్కువ బౌలింగ్ చేయనప్పటికీ బ్యాట్స్మెన్ గా నెంబర్ 4 లో అద్భుతంగా రాణించాడు. 15 మ్యాచ్ల్లో 573 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 84 హై స్కోర్. 149.22 స్ట్రైక్ రేట్ తో 52.09 యావరేజ్ తో టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ లో 4వ ప్లేస్ దక్కించుకున్నాడు. ఇంకా నెంబర్ 5 గా ఫారిన్ ప్లేయర్స్ లో ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అందులో ఒకరు హెన్రిక్ క్లాసన్, నికోలస్ పూరన్. వీళ్ళిద్దరిలో నేనైతే నికోలస్ పూరన్ పైనే మెగ్గు చూపుతాను. క్లాసన్ 479 పరుగులు చేసి మంచి స్ట్రైక్ రేట్ తో ఈ సంవత్సరం బాగా ఆడిన నికోలస్ పూరన్ కూడా చాలా బాగా ఆడాడు. పైగా బ్యాటింగ్ లైనప్ లో నరైన్ తర్వాత శాంసన్, పరాగ్ ఇలా అందరూ రైట్ హ్యాండర్స్ అవడం వల్ల నికోలస్ పూరన్ 5వ ప్లేస్ లో లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ గా బాగా సెట్ అవుతాడు. నికోలస్ పూరన్ 14 మ్యాచ్ల్లో 499 పరుగులు చేశాడు. ఇందులో 75 హై స్కోర్. 178.21 స్ట్రైక్ రేట్ తో 62.38 యావరేజ్ తో 3 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. దీంతో క్లాసన్ కంటే నికోలస్ పూరన్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఇంకా నెంబర్ 6 గా ఆల్ రౌండర్ కోల్కతా ప్లేయర్ ఆండ్రీ రసెల్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడు. తను 14 మ్యాచ్ల్లో 222 పరుగులు చేశాడు. 64 హై స్కోర్. 185 స్ట్రైక్ రేట్ తో 31.71 యావరేజ్ తో ఒక హాఫ్ సెంచరీ చేశాడు. బ్యాటింగ్ లో ఈ సంవత్సరం పెద్దగా రాణించకపోయినా బౌలింగ్ లో కోల్కతాకి కావాల్సిన టైంలో మంచి బ్రేక్ త్రూస్ ఇస్తూ బాగా ఉపయోగపడ్డాడు. మిడిల్ ఓవర్స్ లో ఆండ్రీ రసెల్ తన బౌలింగ్ వేరియేషన్స్ తో 15 మ్యాచ్ల్లోనే 19 వికెట్లు తీశాడు. ఇంకా నెంబర్ 7 గా ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ని నేను ఎంచుకున్నాను. తను 16 మ్యాచ్ల్లో 136 పరుగులు చేశాడు. ఇందులో 35 హై స్కోర్. 143.16 స్ట్రైక్ రేట్ తో 22.67 యావరేజ్ తో తను బ్యాటింగ్ చేశాడు. 16 మ్యాచ్ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. తనను ఎంచుకోవడానికి కారణం డెత్ ఓవర్స్ లో బ్యాటింగ్ చేయగలిగే సామర్థ్యం కూడా ఉండడం. పైగా గత సంవత్సరం 10వ ప్లేస్ లో ఉన్న ఎస్ఆర్హెచ్ ని ఈ సంవత్సరం ఫైనల్ కి తన కెప్టెన్సీ సామర్థ్యంతో తీసుకెళ్లాడు. ఇంకా నెంబర్ 8 గా ఢిల్లీ క్యాపిటల్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లేదా రాజస్థాన్ స్పిన్నర్ యుజ్వేందర్ చాహల్. వీళ్ళిద్దరిలో కుల్దీప్ యాదవ్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. చాహల్ 18 వికెట్లు పడగొట్టిన కుల్దీప్ యాదవ్ 11 మ్యాచ్ల్లోనే 16 వికెట్లు పడగొట్టాడు. తన ఎకానమీ 8.69 గా ఉంది. స్పిన్నర్స్ గా చాహల్ లేదా కుల్దీప్ యాదవ్ లో కుల్దీప్ యాదవ్ కే ఎక్కువ మార్క్స్ పడ్డాయి. ఇంకా నెంబర్ 9 గా పర్పుల్ క్యాప్ విన్నర్ హర్షల్ పటేల్ ని నేను ఎంపిక చేశాను. ఈ స్థానానికి హర్షదీప్ సింగ్, సందీప్ శర్మ, తుషార్ దేశపాండే ఇలా చాలా మంది ఉన్న హర్షల్ పటేల్ వైపే ఎక్కువ మెగ్గు చూపించవచ్చు. హర్షల్ పటేల్ 14 మ్యాచ్ల్లో 24 వికెట్లు పడగొట్టాడు. ఇంకా నెంబర్ 10 ప్లేస్ స్టార్ ప్లేయర్ ముంబై ఇండియన్స్ బౌలర్ అయిన జస్ప్రీత్ బుమ్రా ఎంపిక చేసుకున్నా. తను 13 ఇన్నింగ్స్ లో 20 వికెట్లు పడగొట్టాడు. తన ఎకానమీ 6.48 గా ఉంది. ఒక మ్యాచ్ లో 5 వికెట్లు కూడా పడగొట్టాడు. ఇంకా నెంబర్ 11 స్థానం కోసం ముఖ్యంగా ఇద్దరు పోటీ పడుతున్నారు. అందులో ఒకరు హర్షిత్ రాణా, ఇంకొకరు టి నటరాజన్. ఇద్దరు చెరో 19 వికెట్లు
తీసిన హర్షిత్ రాణా మంచి ఫామ్ లో ఉన్న నటరాజన్ డెత్ ఓవర్స్ లో తన వేరియేషన్ తో కొంచెం హర్షిత్ రాణా కంటే ముందున్నాడు. దీంతో నా టీంలో 11వ ప్లేస్ లో టీ నటరాజన్ ఎంపిక చేసుకున్నాను. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్స్ గా బౌలింగ్ లో స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి. ఈ సీజన్ లో 21 వికెట్లు తీసి మంచి ఫామ్ లో ఉన్న వరుణ్ చక్రవర్తి టీంలో ఎక్స్ట్రా స్పిన్నర్ అవసరమైనప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ గా తనకే ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి. ఫాస్ట్ బౌలర్ ఇంపాక్ట్ ప్లేయర్ గా హర్షిత్ రాణా, బ్యాటింగ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా రజత్ పాటిదార్. తను కూడా ఈ సీజన్ లో 5 హాఫ్ సెంచరీలతో 395 పరుగులు చేశాడు. మొత్తంగా ఇది నేను అనుకునే ఈ సంవత్సరం బెస్ట్ టీం. వీళ్ళు కాకుండా ఆల్టర్నేట్ గా వేరే ఏ ప్లేయర్ అయినా మీకు అనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. స్పోర్ట్స్ కి సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.